శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆದು ನಡೆಸುತ್ತಲೀ. నిన్న మనము హరికథామృతసారము పాఠంలో మాతృకా సంధిని ప్రారంభం చేసి మొదటి పద్యంలో మన కాళ్ళు పాదములందున్నటువంటి వర్ణవాచ్య భగవద్రూపములు ఏవి, దానిని ఎలా అనుసంధానం చేసుకోవాలి అని చెబుతూ, అదే మాతృకాన్యాసంలో చెప్పిన ఆ వర్ణము నుండి క్షావర్ణము వరకు ఉన్నటువంటి వర్ణవాచ్య భగవద్రూపములు ఏ ఏ మన దేహములో ఏ ఏ అవయవములందు ఏ ఏ వర్ణవాచ్య భగవద్రూపం ఉపాసన చేయాలనేటటువంటి విషయాన్ని ఈరోజు మన చేతులందు, మన దేహము ఎడభాగము బలభాగము వీటి యందు ఏ ఏ భగవద్రూపములు ఉన్నాయి, వర్ణవాచ్య భగవద్రూపం ఉన్నాయనే దాన్ని చెబుతున్నారు. ಕಪಿಲ ಚಾರ್ವಾಂಗಾದಿ ರೂಪದಿ ವಪುಗಳೊಳು ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳ ಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ದಿನ ದಿನದಿ ಕೃಪಣವತ್ಸಲ ಪಾರ್ಶ್ವದೊಳು ಸುಫಲಿ ಎನಿಸುವ ಗುದ ಉಪಸ್ತದಿ ವಿಪುಲ ಬಲಿ ಭಗ ಮನವೆನಿಸಿ ತುಂದಿಯೊಳಗಿರುತಿಹನು. ಪದಚ್ಛೇದము. ಕಪಿಲ ಚಾರ್ವಾಂಗಾದಿ ರೂಪದಿ ವಪುಗಳೊಳು ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳ ಅಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ದಿನ ದಿನದಿ ಕೃಪಣವತ್ಸಲ ಪಾರ್ಶ್ವದೊಳು ಪರ ಸುಫಲಿ ಎನಿಸುವ ಗುದ ಉಪಸ್ತದಿ ವಿಪುಲ ಬಲಿ ಭಗ ಮನವೆನಿಸಿ ತುಂದಿಯೊಳಗಿರುತಿಹನು. ಇಕ ಪ್ರತಿಪದಾರ್ಥಂ. కపిల కా వర్ణవాచ్య భగవద్రూపము కపిల నామక భగవంతుడు చార్వాంగాది చా వర్ణవాచ్య భగవంతుడు చార్వాంగా మొదలైనటువంటి రూపములే. రూపది అంటే చా వర్గము, చా ఛ జా ఝ ఞ, ఆ చా వర్గమునందు ఉన్నటువంటి 5 భగవద్రూపములు. తరువాత పావర్గము పా ఫ బా భ మ, పావర్గంలో ఉన్నటువంటి 5 వర్ణము అంటే మొత్తము 10 వర్ణములు. చార్వాంగాది 10 రూపముది. సంధియుడు అంటే హస్తగళ, మన 2 చేతుల కీళ్ళయందు అంటే జాయింట్స్ యందు దినదినది ప్రతిదినము అపరిమిత అసంఖ్యాకమైనటువంటి కర్మగళ మన శరీరగత క్రియలను మాడుతలిప్ప. భగవంతుడు ఆయా ఇంద్రియ అభిమాని దేవతల ద్వారా ఈ చా నుండి చా 5 వర్గ వర్ణములు, పా వర్గ 5 వర్ణముల భగవద్రూపములు ఉండి ఈ జీవుని చేత ఈ దేహము ద్వారా అపరిమితమైనటువంటి క్రియలను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెబుతూ ఇక వపుగళుడు అంటే కంఠము, కటి ప్రదేశము, మన దేహము యొక్క ఎడమ భాగము బలభాగము వీటి యందు బలభాగమునందు పావర్ణవాచ్య భగవంతుడు పర రూప నామకుడై ఎడభాగమునందు సుఫలి ఎనిసువ, సుఫలి అనేటటువంటి పావర్ణవాచ్య భగవంతుడు ఈ 2 వైపులా ఉంటూ
గుద మల విసర్జన ఇంద్రియమైనటువంటి గుదమునందు బలి బావర్ణవాచ్యుడై బలి రూపుడై ఉపస్థ మూత్ర విసర్జన రేతో విసర్జనాంగమైనటువంటి జననేంద్రియమునందు భావర్ణవాచ్య భగనామక భగవంతుడు తుందియోడు అంటే మన యొక్క సుషుమ్నా నాడి మన రెండు తొడల మధ్య జాయింట్ ఉన్నది కదా, దాన్ని తుండి భాగము అని అంటారు. అక్కడి నుండి శిరఃపర్యంతము వ్యాపించి ఉన్న సుషుమ్నా నాడి ఆ తుంది భాగమునందు మకారవాచ్యుడు మన అనేటటువంటి పేరుతో రూపముతో కృపణవత్సల భక్తుల యందు అత్యంత అంతఃకరణమున్నటువంటి భగవంతుడు ఇరుతిహను. ఈ విధంగా ఈ వర్ణవాచ్య రూపములతో మన దేహమునందు రెండు చేతుల యందు రెండు పార్శ్వముల యందు గుదమునందు ఉపస్థమునందు తుంది భాగంలో ఈ భగవద్రూపములు ఉన్నాయి అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక తాత్పర్యం, మన దేహమునందు వర్ణవాచ్యుడైనటువంటి కపిలనామక భగవంతుడు మొదలుకొని చార్వాంగాది చావర్గము పావర్గము మొత్తము 10 వర్ణాలు ఆ వర్ణవాచ్య భగవద్రూపములు మన రెండు చేతుల 5 సంధులయందు ఉండి చేతుల చేత అపరిమితమైనటువంటి కర్మలు చేయిస్తూ ఇక మన దేహంలో కంఠము కటి ప్రదేశము తర్వాత దేహము యొక్క ఎడమ భాగము బలభాగము రెండు పార్శ్వముల యందు పరనామకుడై ఫలినామకుడై మల విసర్జన ఇంద్రియమైనటువంటి గుదమునందు బలిరూపుడై జననేంద్రియమైనటువంటి ఉపస్థ ఇంద్రియమునందు భగశబ్దవాచ్యుడై వర్ణవాచ్యుడై తుంది ప్రదేశమునందు మన మకారవాచ్యుడై మనవాచ్యుడై భక్తుల యందు అంతఃకరణము కలిగినటువంటి భగవంతుడు ఈ శరీరమునందు ఉండి ఆయా ఇంద్రియముల చేత ఆయా వ్యాపారములను చేయిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక కపిల కుడి చెయ్యి యొక్క భుజము సంధి కపిలనామక భగవంతుడు. ఖపతి కుడి చెయ్యి మోచేతి కీలు యందు. గరుడ నామక భగవంతుడు. కుడి చెయ్యి మణికట్టు లేదా చేతుల మూల సంధి. ఇక ఘర్మనామక భగవంతుడు కుడి చెయ్యి ఈ కుడి చెయ్యి యొక్క అరచేతి కీలు యందు. న్యసార భగవంతుడు కుడి చెయ్యి వేళ్ల సంధుల యందు. ఇక వర్ణవాచ్యుడు చార్వాంగ ఎడమ చెయ్యి భుజము కీలు. చందోగమ్య ఎడమ చెయ్యి మోచేతి కీలు. జనార్దన ఎడమ చెయ్యి మణికట్టు సంధి లేదా మూల సంధి వేళ్ల మూల సంధి. ఝాటితారి నామక భగవంతుడు ఎడమ చెయ్యి అరచేతి కీలు. ఇక న్యమనామక భగవంతుడు వేళ్ల సంధుల యందు భగవంతుడు ఉండి ఇక మనకు ఈ ఎడమ భాగము బలభాగమునందు మన దేహం బలభాగమునందు వర్ణవాచ్యుడు బలనామక భగవంతుడు. ఎడమ భాగమునందు వర్ణవాచ్యుడు ఫలినామక భగవంతుడు. గుదమునందు వర్ణవాచ్యుడు బలినామక భగవంతుడు. జననేంద్రియమునందు వర్ణవాచ్యుడు భగనామక భగవంతుడు. రెండు తొడలు చేరేటటువంటి సంధియందు తుంది ప్రదేశంలో వర్ణవాచ్యుడు మననామక భగవంతుడు
భక్తుల యందు అత్యంత కరుణ కలిగి ఈ దేహమునందు ఉండి ఆయా ఇంద్రియముల చేత ఈ జీవుని చేత ఈ దేహము ద్వారా నిత్యము పనులను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఆ విధంగా వాడు పనులను చేయించకుండా ఉంటే నిత్యము మన యొక్క ఏమి మనం పనులు చేస్తూ ఉన్నామో ఆ పనులు ఏవి మనం చెయ్యడానికే సాధ్యం కాదు. ఎందుకు కృపణవత్సల అని అన్నారనంటే భగవంతుడు తన జీవుల పట్ల అత్యంత కరుణ కలిగినటువంటి వాడు. ఈ పనులు ఈ మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములందు ఆ దేహములందు ఈ వర్ణవాచ్యుడై ఈ నామములతో ఈ రూపములతో అతడు ఉండి చేయవలసిన అవసరం లేదు. అయితే జీవుల యందు అత్యంత కరుణ కలిగినటువంటి భగవంతుడు ఈ రూపములతో మన దేహములోని ఈ ప్రదేశములతో ఉండి ఆయా పనులను గమనాగమనములను మన మల విసర్జన క్రియ సుఖంగా జరగడానికి అన్నింటికీ భగవంతుడు కారణభూతుడై మన ప్రతి ఒక్క చలన వలనమును అతడు నియంత్రిస్తూ మనకు ఆ పనులు మన చేత చేయిస్తూ మన జీవనము సాఫీగా సుఖంగా సాగేటట్లుగా చేస్తూ ఉన్నాడు కృపణవత్సలుడు, కరుణామయుడైనటువంటి భక్తవత్సలుడైనటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి మనము ప్రతినిత్యము స్మరించాలి. స్మరించటమే వానికి మనము ఇచ్చేటటువంటి కృతజ్ఞత. ఇక 3వ పద్యము ఇంకను నాభి మూలము, నాభి అధోభాగము మొదలైనటువంటి ప్రదేశాలలో ఏ ఏ వర్ణవాచ్య భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.